అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసర్లపూడి గ్రామం నుండి బౌద్ధ ధర్మ ప్రచార రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. భారతదేశంలో జన్మించి సుమారు 1200 ఏళ్ల పాటు ప్రపంచ వ్యాప్తంగా విరాజిల్లిన బౌద్ధ మత విశిష్టతను చాటి చెప్పడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు కేవీవి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ రథయాత్ర జిల్లాలోని 22 మండలాల్లో ఉన్న ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ బౌద్ధ ధర్మంపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. శాంతి, సమానత్వం బోధించే బౌద్ధ మత వ్యాప్తిని పెంచేందుకు ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా బుద్ధుని బోధనలను జనబాహుళ్యంలోకి తీసుకెళ్లి ఆధ్యాత్మిక చైతన్యం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బౌద్ధ ధర్మ వారసత్వ సాంస్కృతిక ప్రచార రథాన్ని ప్రారంభించి 26/10/2025 తేదీన అమలాపురం బుద్ధవిహార ప్రాంగణం యొక్క బౌద్ధ ధర్మ ప్రచార రథాన్ని ప్రారంభించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సుమారుగా 11 మండలాల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి 11 మండలాలు ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించి బౌద్ధం యొక్క విశిష్టతను, బౌద్ధం యొక్క అవసరాన్ని మేము ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామాల్లో ప్రచారం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతిమ ఆశయం భారతదేశంలో ఉన్నటువంటి రుగ్మతలను, అస్పృశ్యతను ఆయన ఎంతో అనుభవించి అవమానాలకు గురై చాలా అష్ట కష్టాలు పడి ఈ యొక్క భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఈ యొక్క బౌద్ధాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఆ బౌద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన అతి తక్కువ కాలంలోనే పరినిర్వాణం చెందడం వలన ఈ బౌద్ధం గ్రామాల్లో విస్తరించలేకపోయినందున మనందరము కూడా బౌద్ధులుగా మారాలనే ఆయన అంతిమ ఆశయాన్ని